అమర్నాథ్ యాత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమశివుడు హిమరూపంలో దర్శనమిచ్చే ఈ పవిత్రమైన స్థలం లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారం. గత కొన్నేళ్లుగా అమర్నాథ్ గుహలో సహజ సిద్ధమైన శివలింగం త్వరగా కరిగిపోవటం భక్తులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు నెలల తరబడి దర్శనమిచ్చే మంచులింగం ఈసారి కేవలం 5 రోజుల్లోనే దాదాపుగా కరిగిపోయింది. దీని వెనుకున్న అసలు కారణాలేంటి? ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా లేక మానవ తప్పిదమా? జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జూలై 7 నాటికి కేవలం 5 రోజుల్లో పవిత్ర హిమలింగం దాదాపుగా పూర్తిగా కరిగిపోయింది. మే 23న సుమారు 7 అడుగుల ఎత్తులో ఉన్న మంచు శివలింగం జూన్ 29న మొదటి పూజా సమయానికి 5 అడుగులకు చేరుకోగా జూలై 6 నాటికి ఇది 90% పైగా కరిగిపోయింది. జూలై 7 కల్లా దాదాపుగా పూర్తిగా అదృశ్యమైంది. భక్తులు ఆశగా గుహకు చేరుకోగా వారికి దర్శనమిచ్చింది కేవలం తడిసిన బండరాయి మాత్రమే. ఇది వేలాది మంది భక్తులకు తీవ్రమైన నిరాశనే కలిగించింది. మంచు శివలింగం పూర్తిగా సహజ సిద్ధంగా ఏర్పడింది. శీతాకాలంలో గుహ పైకప్పు నుంచి నీటి బిందువులు కిందికొస్తాయి. గుహ లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ నీటి బిందువులు గడ్డకట్టి నెమ్మదిగా మంచు పొరలుగా మారి శివలింగాన్ని తయారు చేస్తాయి. విశేషం ఏంటంటే ఈ శివలింగం చంద్రుని కదలికలకు అనుగుణంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. పౌర్ణమి నాడు పెద్దదిగా, అమావాస్య నాడు చిన్నదిగా మారుతుంది. అంటే పెరగడం తగ్గడం దాని యొక్క సహజ స్వభావం. అమర్నాథ్ యాత్రకు సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. రాజతరంగిణి గ్రంథంలో ఇక్కడ పురాతన రాజులు పూజలు చేసినట్లుగా ప్రస్తావన ఉంది. ఐన్ ఏ అక్బరీలో కూడా ఈ యాత్ర గురించిన వివరాలు ఉన్నాయి. స్వామి వివేకానంద కూడా ఇక్కడ దర్శనాన్ని చేసుకున్నారు. వేల సంవత్సరాలుగా రాజవంశాలు మారాయి, రాజ్యాలు మారాయి. కానీ మంచులింగం రూపంలో ప్రతిసారి దర్శనమే ఇస్తూనే ఉన్నారు ఆ పరమశివుడు. వాతావరణ మార్పులతో ఈ పరిస్థితి వచ్చిందని ఒక వాదన. హిమాలయ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తక్కువ హిమపాతం, మారుతున్న వాతావరణ నమూనాలు శివలింగం వేగంగా కరిగిపోవటానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. హిమాలయ ప్రాంతాలు ఇతర పర్వత పర్యావరణ వ్యవస్థల కంటే వేగంగా వేడెక్కుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది కేవలం అమర్నాథ్ సమస్య మాత్రమే కాదు, మొత్తం హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు కరిగిపోయే వేగం పెరుగుతోంది. ఇక మరొక ముఖ్యమైన కారణం భక్తుల రద్దీ. పవిత్ర గుహలో పెరుగుతున్న భక్తుల సంఖ్య, మానవ కార్యకలాపాలు కూడా శివలింగం కరిగిపోవటానికి దోహదం చేస్తున్నాయి. వేలాది మంది యాత్రికులు గుహలోనికి ప్రవేశించినప్పుడు వారి శరీర వేడి, అలాగే వారు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ గుహలో ఉన్న సూక్ష్మ వాతావరణాన్ని మార్చేస్తుంది. ఒకప్పుడు అమర్నాథ్ యాత్ర అంటే ఎంతో తపస్సుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు ప్రయాణం చాలా సులువుగా మారిపోయింది. గుహకు దగ్గరగా సామూహిక వంటశాలలు, తాత్కాలిక వసతులు ఏర్పాటయ్యాయి. ఈ పరిణామాలన్నీ లక్షలాది మంది ప్రజల శరీర వేడిని గుహ పరిసరాలకు చేర్చుతున్నాయి. వాహనాల పొగ, జనరేటర్ల పొగ కూడా గుహకు అత్యంత దగ్గరగానే చేరుతోంది. ఈ కాలుష్యం మంచుపై పేరుకుపోయి అది త్వరగా కరిగిపోవటానికి కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమర్నాథ్ యాత్రా మార్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రహదారుల విస్తరణ, తాత్కాలిక ఆవాసాల పెరుగుదల, సామూహిక వంటశాలలు గుహకు మరింత దగ్గరగా రావటం, విద్యుత్, సోలార్ లైటింగ్ వ్యవస్థల ఏర్పాటు, భారీ యంత్రాల వాడకం ఇవన్నీ కలిపి గుహలో ఉన్న సూక్ష్మ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఈ అభివృద్ధి పనులు యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ పర్యావరణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రెండు 2013లో యాత్ర ముగియక ముందే శివలింగం కరిగిపోయింది. 2016లో కేవలం 10 రోజులు మాత్రమే దర్శనం లభించింది. ఆ తర్వాత 2018లో మంచు శివలింగం 29 రోజులు దర్శనమిచ్చింది. 2022లో కేవలం 18 రోజులు మాత్రమే ఉంది. ఇక 2024లో అయితే 7 రోజులు, ఈ సంవత్సరంలో కేవలం 5 రోజులు మాత్రమే దర్శన భాగ్యం కలిగింది. అంతేకాదు శివలింగం ఎత్తు కూడా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు 22 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం ఇప్పుడు సుమారు 12 అడుగులకు తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో అసలు శివలింగం దర్శనమిస్తుందా లేదా అనే భయం కూడా కలుగుతోంది. కొంతమంది భక్తులు దేవుడు ఆగ్రహంగా ఉన్నాడని భావిస్తే మరికొంతమంది ఇది కేవలం వాతావరణ మార్పుల ప్రభావం అని అంటున్నారు. సనాతన ధర్మంలో ఈ రెండూ వేరు కావు. శివుడే ప్రకృతి, ప్రకృతియే శివుడు. ప్రకృతికి హాని కలిగించినప్పుడు అది కేవలం వాతావరణాన్ని మాత్రమే కాదు, మన ఆచారాలు, విశ్వాసాలని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యకు పరిష్కారాలు కూడా సూచిస్తున్నారు. యాత్రికుల సంఖ్యను పరిమితం చేయాలని, ఒకేసారి వేలాది మంది గుహలోనికి ప్రవేశించకుండా రోజుకు ఒక నిర్దిష్టమైన సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాల్సిందిగా చెబుతున్నారు. ఇది గుహలోపల ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయం అందిస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, యాత్రా మార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుహ దగ్గర నిర్మాణాలను నియంత్రించాలని, సామూహిక వంటశాలలు, ఇతర తాత్కాలిక నిర్మాణాలు గుహ నుండి సురక్షితమైన దూరంలో ఉండేలా చూడాలని, ఇది గుహలోని పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సహాయం చేస్తుందని అంటున్నారు.